రేపటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో విస్తృతంగా ప్రచారం చేశారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. సింగరేణి కార్మికులు ఉపాధి హామీ కూలీల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. వంశీకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వంశీకృష్ణకు మద్దతు పలుకుతున్నారు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నేతలు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు కాకా వెంకటస్వామి అన్నారు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి ఏరియాలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక్కడ మన కార్మికులకు 200-250 గజాలు ఈ సింగరేణి భూములలో ఇచ్చి వాళ్ళు సొంతింటికి ఏదైతే 10 లక్షల రూపాయలు లోన్ బ్యాంకర్స్ ద్వారా ఒప్పుకున్నారో దాన్ని కూడా పెంచి 15-20 లక్షలు పెంచి ఒక సొంతింటి కళను నిజంగా నెరవేర్చేది అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీకు భరోసా ఇస్తుంది, మేము డెఫినెట్లీ చేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి సభాముఖంగా చెప్తున్నాం. కార్మికులు ఎట్లా చూడాలా, పరిశ్రమలో ప్రత్యేక చేయాలా, ఆ పరిశ్రమని సక్రమంగా ఎట్లా నడపాలా అనే కార్యక్రమాల్లో బ్రహ్మాండమైన అనుభవం ఉంది. అంతేకాదు వంశీకృష్ణ గారు చిన్నవాడైనా కూడా సొంతంగా ఇండస్ట్రీ పెట్టుకొని అక్కడ 100 మందికి ఉద్యోగాలు ఇచ్చి దాన్ని అత్యంత శక్తివంతంగా సమర్థవంతంగా నడిపిస్తాడు. అటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఉంటే పారిశ్రామిక అభివృద్ధి కాకుండా కార్మికులకు సంక్షేమం కూడా చూస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్కామ్లు, భూదందాలకు కేర్ ఆఫ్ అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకున్నారు వివేక్, వంశీకృష్ణ. కూలీల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. చదువుకున్న తర్వాత కూడా వచ్చి ఉపాధి హామీల కూలీ లెక్క చేస్తున్నట్టే ఎంత బాధాకరమైన విషయం మీరు అందరికీ తెలుసు, నాకు తెలుసు. నేను ఒక యువకుడినే. ఉద్యోగం లేకపోతే ఆర్థికంగా, మానసికంగా ఎన్ని కష్టాలు వస్తాయి, ఇంటికి ఎన్ని కష్టాలు వస్తాయి నాకు తెలుసు. అందుకనే నేను గత 10 సంవత్సరాలు సొంతంగా నేను ఒక సంస్థ పెట్టుకొని 500 మందికి దాంట్లో ఉద్యోగాలు కూడా ఇచ్చిన అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ. నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య. వివేక్ గారు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా మీరందరూ ఈసారి చేయి గుర్తుకు ఎట్లయితే 4 నెలల క్రితం వేసిండ్రో అదే విధంగా మళ్ళీ ఒకసారి చేయి గుర్తుకు వేస్తే కేంద్రం నుంచి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది. నా రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పోరాడి మరి ఉద్యోగాలు తెప్పిస్తా అని చెప్పి మీ అందరికి ఒకసారి మాటిస్తున్నాను. నాడు బ్రిటిష్ వాళ్లు దోచుకుంటే నేడు బీజేపీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని SRP1 ఇంక్లైన్ లో సింగరేణి కార్మికులతో నిర్వహించిన గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంపీగా వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య. సింగరేణిని కాపాడిన ఘనత కాకా వెంకటస్వామికే దక్కుతుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని శాంతి ఖని బొగ్గుగని దగ్గర ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటీయూసీ యూనియన్ నేతలు పాల్గొన్నారు. మన హక్కును మనం కాపాడుకోవాలన్నా వద్దా? కాపాడుకోవాలి కదా. ఇప్పుడు మోడీ, బీఆర్ఎస్ ఇద్దరు కలుసుకున్నారు. ఆ ఒప్పందం అయిపోయింది, సీక్రెట్ మీటింగ్ అయిపోయింది. ఆడ ఇద్దరు కలిసి ఎలక్షన్ కొట్లాడుకుంటా రేపు పొద్దుగాల మన పవర్లోకి వస్తే ఈ ఉన్న హక్కుని గంగల పడేయాలని ప్లాన్లు ఉన్నాడు బీజేపీ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఇండైరెక్ట్గా. ఎందుకంటే వాళ్ళు బతకాలు కలిగి కూడా జైలుకు పోతారు. నేను అప్పీల్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కాంగ్రెస్ పార్టీని కాపాడండి. నాకు ఇచ్చిన అవకాశం లెక్క మా తమ్ముని కొడుకు కూడా ఒకసారి ఓటు ఇచ్చి గెలిపిమని మీ అందరితో ప్రార్థిస్తూ 15 ఆగస్టులోగా రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరారు ఎమ్మెల్యే విజయరమణారావు. 5 సంవత్సరాలు ఎంత దోయలో అంత దోశారు, మామూలుగా దోయలే. ఆనాడు మీకు ఎప్పుడైనా మీ విద్యను తెచ్చుకునే బాధ్యత మీది. మీ విద్యను గెలిచిన తర్వాత మీకు వడ్ల కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది. మీకు మాట ఇచ్చిన ప్రకారంగా అవసరమైతే ఏం చెప్పినా కలెక్టర్ ఆఫీసు ముందు చెద్దరేసుకొని కూర్చోనైనా మీ వడ్ల కటింగ్ కాకుండా చూసే బాధ్యత నాదని చెప్పిన.
పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయ. ఎన్నో ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న కాకా కుటుంబంపై అవినీతి ఆరోపణలు లేవన్నారు మృత్యుంజయ. ఇక్కడ రాజకీయాలు చేసి ఎక్కడో పోయి దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళ వ్యాపారాలు అంతకుముందు నుంచి ఉన్నాయి, ఆ తర్వాత ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, రేపు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేను చెప్పేదల్లా ఒక ప్రజల నుండి కానీ ఈ ప్రాంతం నుండి కానీ 10 రూపాయలు ప్రజాధనాన్ని ఆశించినటువంటి వ్యక్తులు వాళ్ళు అనేటువంటి మాట చెప్తున్నా. వాళ్ళకేమన్నా ఈ రాజకీయాల లోపల ఇక్కడ సంపాదించుకుపోదామనేటువంటి యావనో ఆశనో ఉన్నటువంటి వాళ్ళ అయితే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడుగుతున్నా. ఇగో పలానా వెంకటస్వామి గారు ఇక్కడ ఎంపీ అయి ఇగో మా ప్రాంతాన్ని ఈ ప్రకారంగా అన్యాయం చేసి దోచుకుపోయిండు, లేకపోతే వివేక్ అయి దోచుకుపోయిండు అనేది ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ఈ సంవత్సరాల చరిత్రలో. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు స్థానికంగా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలవాలని కన్నాల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్లిరమ కాంగ్రెస్ నాయకులు. అనంతరం హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఉపాధి హామీ కూలీలను కోరారు. భూపాలపల్లి జిల్లా బోర్లగూడెంలో మహాముత్తారం మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు కీర్తిబాయ్ అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోశారు మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. కీర్తిబాయ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్లో విస్తృతంగా ప్రచారం చేశారు వంశీకృష్ణ. పెద్దపల్లిని మరింత అభివృద్ధి చేయడానికి హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు వంశీకృష్ణ.